వర్ణిస్తాడు. అంటే ఎంత మంచి మనుషులు అయోధ్య నగరంలో ఉన్నారు ఇది చెప్తాడు. ముందు మనకి లంకాపట్టణం గురించి కూడా చెప్తాడు సుందరకాండ ప్రారంభంలో. అక్కడ మనుషులు ఎలా ఉన్నారో కూడా చెప్తాడు. కానీ వీళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు అనలో నువ్వు తెలుసుకో, చదివి నీకు అర్థమవుతుంది. అందువల్ల ఏది మంచి ఏది చెడు, నువ్వు ఏ మార్గం వైపుకి వెళ్తావు అది నీ నిర్ణయానికి, మన నిర్ణయాన్ని వదులుతాడు వాళ్ళు మీకు ఎక్కడైనా సరే. కానీ మంచి మార్గంలో నడిచిన వాడు ఏ స్థితిని పొందాడు, చెడు మార్గం వైపు నడిచిన వాడు ఆఖరికి ఏమైపోయాడు, ఇది మాత్రం చూపిస్తాడు వాళ్ళు. పట్టుకున్నారా మీరు? ఇది భగవత్ సంకల్పంగా ప్రారంభమైందండి రామాయణం. ఎందుకోసమని? మనందరి కోసం ప్రారంభమైంది. శివుడు, బ్రహ్మగారు, కిరాత రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు, రామచంద్ర ప్రభు, వీళ్ళ ముగ్గురి ఆజ్ఞతో రామాయణం కథ భూమి మీదకి వచ్చింది. ఎందుకని? మనందరికీ మార్గం చూపించడానికి, ఒక రాముడు అనేటటువంటి ధర్మమూర్తి ద్వారా. కాబట్టి అయోధ్య పట్టణం గురించి ప్రారంభం చేస్తూ అంటారు వీళ్ళు, సర్వపూర్వమియం ఏషాం ఆసీత్ కృష్ణ వసుంధర ప్రజాపతి ముపాదాయ నృపాణం జయశాలిని. పూర్వం భూమంతటిని కూడా పరిపాలించిన వాడు మనువు. మనువు యొక్క బిడ్డలం మనందరం మానవులం. ఆ మనువు నిర్మించాటండి భూలోకంలో ఒక నగరాన్ని. ఆ నగరం పేరే ఈ అయోధ్య పట్టణం. సరయూ నదీ తీరం వెంబడి ఒక గొప్పదైనటువంటి దేశం విస్తరించబడి ఉన్నది. దానిని కోసల అని పిలిచారు. ఈ కోసల దేశానికి రాజధాని ఏమిటి అంటే ఈ అయోధ్య నగరం అన్నారు. సగరపుత్రులు సాగరులు 60,000 మంది ఈ భూమిలో తవ్వుకుంటూ పోతే సముద్రాలు ఏర్పడ్డాయి. అందువల్ల వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఈ భూమిని అంతటినీ కూడా సముద్ర పర్యంతం చేశారు వాళ్ళు. ఆ వంశాల్లో గొప్ప వాళ్ళు ఎంతో మంది పుట్టారుటండి. దీనిని ఇక్ష్వాకు అనేటటువంటి మనువు యొక్క కుమారుడు. ఈ ఇక్ష్వాకు వంశంలో ఎంతో మంది రాజులు గొప్పవాళ్ళు పుడుతూ వచ్చారు. రఘు మహారాజు అయితే ఏమిటి, లేకపోతే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా ఈ యొక్క అజ మహారాజు గారు, దశరథ మహారాజు గారు, ఈ రఘు అనే రాజు పరిపాలించడం వల్ల దీనికి రఘువంశం అని పేరు వచ్చింది. అంతేకాదు, ఇది ఇంతమంది రాజులు పరిపాలన చేసిన రామచంద్ర ప్రభు యొక్క జన్మ వల్ల ఈ యొక్క మొత్తం వంశం అంతా తరించింది. రాముడు ఉద్భవించాడు ఈ యొక్క వంశంలో. చూడండి, ఇలాంటి గొప్ప వంశంలో రామచంద్ర ప్రభు యొక్క జననం జరిగిందన్నారు. అయోధ్యానామ నగరి తత్రాసీ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయం. మనువు తాను స్వయంగా మనసు పెట్టి నిర్మింపజేసుకున్నట్టండి ఈ నగరాన్నంతటి. అందుకనే ఇది మోక్షపురులలో ఒకటి. మోక్షపురులు అంటే ఏమిటండి? 7 చెప్పారు శాస్త్రంలో. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక. అంతేకాదు పురి ద్వారవతి చైవ, ద్వారకా పట్టణం. ఇవన్నీ కూడా మోక్ష పట్టణాలు అన్నారు. ఇందులో మొట్టమొదటిది అయోధ్య పట్టణం. చూడండి, ఇక్కడ ఎలా ఉన్నది ఈ అయోధ్య పట్టణం అని. 30 యోజనముల పొడవుతో ఉన్నదిట, 3 యోజనముల వెడల్పుతో ఉన్నదిట ఈ పట్టణం. విశాలమైనటువంటి పట్టణం. 30 యోజనాలంటే 3 × 12 అంటే 360 కిలోమీటర్ల పొడవు ఉన్నదిట. అంటే ఇప్పుడున్న అయోధ్య పట్టణం అసలైన అయోధ్య కాదు, ఇంకా చాలా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం అయోధ్య అంటే. అప్పట్లో మనకు అర్థమవుతుంది. 3 యోజనాల వెడల్పున్నారు అంటే 36 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నదిట. ముందు అయోధ్య పట్టణంలోకి వెళ్ళగానే చక్కటి ఉద్యానవనాలు కనిపిస్తాయి. ఆ ఉద్యానవనాలు దాటి లోపలికి వెళ్తే నగరం మధ్యలో అంగళ్ళన్నీ కూడా ఉంటాయి. కంటికి కనిపించేటటువంటి భవనాలు ఎలా ఉన్నాయి అంటే, జూదరులు ఆడేటటువంటి చదరంగంలో
ఆ యొక్క అష్టదళ పద్మాలు ఎలా ఉంటాయో అలా నిర్మించబడినటువంటి భవనాలు ఉంటాయి. ఆకాశాన్ని తాకుతున్నాయా అనేటట్లుగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క భవనం. రోడ్లు విస్తారంగా విస్తరించబడి విశాలమైన రహదారులు, రోడ్లకు అటు ఇటు చెట్లు నాటబడి ఉన్నాయి. అయోధ్య పట్టణంలో ముఖ్యమైనటువంటి పంట ఏమిటి అన్నారు? వరి పంట అన్నారు. అంతేకాదు చెరుకు పానకంలాగా నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉండేది సరయూ నదిలో. నీటికి తిండికి లోటు లేదు.